షిరిడి నుంచి కాకినాడ వెళ్తున్న రైలు దొంగతనం జరిగింది. సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్లో సుమారు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ట్రైన్లో చొరబడ్డారు. పర్లీ బైద్యనాథ్ వద్ద ట్రైన్లోనికి చొరబడ్డ దొంగల ముఠ 3 పోకిల్లో దోపిడీకి పాల్పడింది. కాగా 3 పోకిల్లో అంతా తెలుగు వాళ్లే ఉన్నారు. ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకోగానే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జరిగిందండి ఇది. ఒక సెక్యూరిటీ లేరు, ఒక రైల్వే సిబ్బంది లేరు, కనీసం టీసీ లేరండి. టీసీని జరిగాక మేము చూసుకుని అడిగితే క్యాజువల్గా ఎప్పుడు జరిగేది కానీ సమాధానం చెప్పారండి. పర్లీలో ఆగామండి. పర్లీలో కంప్లైంట్ ఇస్తే బీదర్లో ఆగమన్నారండి. బీదర్లో కంప్లైంట్ ఇస్తే సికింద్రాబాద్కి వెళ్ళమన్నారండి. ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక 30 లక్షలు 30 లక్షలు దగ్గర 30 లక్షల జరిగిందండి. 2-2:30 ప్రాంతంలో దొంగలు పడ్డారు. ఆడవాళ్ళు ఏం చేశారంటే గొలుసులు, గాజులు, ఫోన్లు అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తలకింద పెట్టుకుని పడుకున్నాక 2:30 ప్రాంతంలో తలకిడ కింద కూడా తీసేశారండి. తలకడ కింద తీసేశారు. మొత్తం అన్నీ మా B4లో అటువైపు ఇటువైపు 3 బోగీల్లో దొంగతనం జరిగింది. సుమారు 20 నుంచి 25 లక్షల వరకు పోయాయి. అందరూ ఏడుతున్నారు, కంప్లైంట్ ఇచ్చారు. మరి వాళ్ళందరికీ దొరికి వాళ్ళందరికీ మంచి జరగాలని మీ మీడియా ద్వారా తెలియచేయండి అందరికీ. మేము షిరిడి నుంచి విశాఖపట్నంకి జర్నీ చేస్తున్నాం. సో ఈ ట్రైన్లో షిరిడి నుంచి విజయవాడకి జర్నీ చేస్తున్నాం. అరౌండ్ ఆల్మోస్ట్ 12:30 ఆ టైంలో అందరు నిద్రపోయాం. ఆల్మోస్ట్ ట్రైన్ ఏంటంటే పెర్లీ అనే స్టేషన్లోని ఆగింది. సో ఆల్మోస్ట్ 1:30 ఆ టైంలో మమ్మీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన బ్యాగ్ అక్కడే ఉంది. బ్యాగ్ కానీ మొబైల్ అక్కడే ఉన్నాయి. ఆవిడ పడుకున్న తర్వాత అరౌండ్ 2 o'clockకి ఆ మధ్యలో జరిగిందని చెప్పారు. మమ్మీ మళ్ళీ గొడవ అవుతుంది ఏంటంటే లేచి 3 o'clock లేచారు. చూస్తే మా హ్యాండ్ బ్యాగ్ లేదు. తర్వాత మా ఆపోజిట్ వాళ్ళది లేదు, వెనకాల వాళ్ళది లేదనమాట. అందరూ మిస్ అయ్యాయి కంప్లీట్గా. ఏసీ కోచ్ బాయ్స్ కానీ ఏసీ ఎవరూ లేరు సార్. అంటే ఒక దొంగ ఎక్కుతాడు, 4 బ్యాగులు తీసి కిందకి దిగిపోతున్నాడు. ఏసీ బాయ్స్ అక్కడ ఉంటే అలర్ట్గా అసలు ఏసీ బాయ్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరూ లేరు. డోర్స్ ఏమో క్లోజ్లో లేవు, అన్లాక్లో ఉన్నాయి డోర్స్. కామన్గా స్టేషన్ అనగానే లాక్ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు అన్లాక్ కావాలి కదా డోర్స్ ఏసీవి. ఆ సిస్టమే లేదు. మరి ఏంటో తెలియదు ఎక్కడ తప్పు జరిగిందో. ఏసీ టెక్నీషియన్ కంపల్సరీ డోర్ దగ్గర ఉండాలి అటెండర్. అసలు వాళ్ళు లేరు. వాళ్ళు ఉంటే ఇంతవరకు రాదు కదా.